ఆఫ్టర్నూన్ నాగేశ్వర. తిన్నారు సార్? తిన్నాను బే. Right. So here, today our topic is we're going with this one. That is the technology, not unit. This one. Right. Right. So ఈరోజు మన టాపిక్లో ఇంతకుముందు చెప్పుకున్న క్లాస్ ప్రకారంగా హౌ టు రిప్రజెంట్ different ways of the queues, that is a linked list and then is array method. So now we're going to see how write about circular queues with example. Okay, then afterwards in this today's topic we can see this what is the priority queues, and then what about D queues, and then we'll see some of the applications of a stacks and then each and everything. Right now maximum we have to cover the topics. So here until now we are not at all done any programs regarding data structures. ఇంతవరకు మనం డేటా స్ట్రక్చర్స్ లో ఏ ప్రోగ్రాము చేయలేదు. రైట్, ప్రోగ్రామ్స్ అన్ని వీఆర్ ready to dispatch you and then ready to for the practice when the college reopens, and not reopens means without practicing the programs you cannot understand the concept of 25%. 25% మీకు అర్థం అవ్వదు. 75% థియరీ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. 75% థియరీ, నేను థియరీ చెప్పేది 75% ఆఫ్ ద కాన్సెప్ట్ యూ కెన్ అండర్స్టాండ్. But if you are done that programs in the lab, then automatically you can understand 100%. So when the college will reopen, maybe then we can do all the programs. Until that we had to tell only the concept of data structures. సో ఏ డేటా స్ట్రక్చర్లో ఏ కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుంది అనేది మీకు క్లియర్ కట్గా ఉండాలి. రైట్, సర్కులర్ అన్నాడు. సర్కులర్ అంటే ఏంటి? ఒక సర్కిల్ రౌండ్గా ఉండడం. ఒక వ్యక్తి, మనము చిన్నప్పుడు ఆడుకుని ఉంటాము. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఒక వ్యక్తి తన సైడ్ ఒక రౌండ్ రింగ్ లాగా వేసుకుంటాడు. ఓకే, సో దాంట్లో ఆ రింగులో మనం ఏం చేస్తాము? నిలబడము, లేదా ఆ లోపల ఉండే వ్యక్తిని బయటపడే ఏదైనా చిన్న బాల్ తీసుకొని తప్పించుకునే విధంగా. సో బాల్ తీసుకుని కొట్టేటప్పుడు ఆ అబ్బాయి అట్లా తప్పించుకోవడానికి, సో ఆ రింగ్ నుంచి బయటకు వస్తే అవుట్ అని, ఇలా చిన్న చిన్నవి ఆడుకునే వాళ్ళం. నేను నా వయసులో చెప్తున్నాను, ప్రజెంట్ మీరు ఆడుకున్నారో లేదో నాకు తెలియదు. రైట్, సో సర్కులర్ క్యూ అన్నప్పుడు మనం ఎక్కడి నుంచి ఒక సర్కిల్ని డ్రా చేయాలంటే నువ్వేం చేస్తావు? నీ దగ్గర ఉన్న ప్రొటెక్టర్తో. ప్రొటెక్టర్ అంటే ఏంటి సార్ అని క్వశ్చన్ వేయద్దండి, అది వేయాలంటే ఇంకా నేను నాటు భాషలో చెప్పాలా. కాంపాక్స్లో ఒక సూది, ఒక పెన్సిల్ చెక్కి రౌండ్ తిప్పుతానులా, మధ్యలో చుక్క పెట్టి సర్రని రౌండ్. ఓకేనా? నువ్వు ఆ పెన్సిల్ను దాన్ని ప్రొటెక్టర్ అంటారు. సో ఆ సూది లాగా ఉంటుంది, ఆ సూదిని పెట్టేసి ఒక సెంటర్ పాయింట్కి ఆ పెన్సిల్తో ఆ ప్రొటెక్టర్తో రౌండ్గా వేస్తావు సర్కిల్ వేయాలి అంటే. రైట్, అది అందరికీ గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఎక్కడ పాయింట్ నువ్వు మొదలు పెడుతున్నావో, సెంటర్ పాయింట్ నుండి పాయింట్ నుంచి బిగిన్ చేసి మళ్ళీ ఆ సర్కిల్ కంప్లీట్ అయ్యానికి మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఎండ్ అవ్వాలి. దాన్నే మనం సర్కిల్ అని అంటున్నాము. రైట్, సో ఇక్కడ మన సర్కిల్లో ఏదైనా డేటా స్ట్రక్చర్లో ఉండే ఫార్మాట్ను మనము వాడుకునేటప్పుడు దెన్ దట్ విల్ బి చేంజ్. సో ఆ సర్కిల్ను ఎక్కడి నుంచి మొదలవుతుందో అది చూసుకోవాలి. సో ఉదాహరణకు నేను ఇంకా టాపిక్ వెళ్ళకముందే, హియర్ వన్ పాయింట్ యు ఆర్ స్టార్టెడ్.
సో ఒక పాయింట్ ఒకటి నుంచి స్టార్ట్ చేసావు, ఇది ఫస్ట్ అర్రే. దీని ద్వారా సెకండ్ ఇట్లా రౌండ్ తీసుకెళ్లేసి నువ్వు ఎక్కడ పోతున్నావు, యూఆర్ క్లోజింగ్ టు దిస్ పాయింట్, ఇక్కడ వచ్చి క్లోజ్ చేస్తున్నావు. సో ఎక్కడ బిగిన్ అయిందో అక్కడికే ఎండ్ చేయాలి. సో అది సర్కిల్. ఆ సర్కిల్ మెథడ్స్ లో మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, that should be observed carefully. Then here it is a non-primitive linear data structure. Circular queue nu emantunnamu, it is a non-primitive linear data structure. A circular queue is a queue in which all locations are treated as circular. A circular queue is a queue in which all locations are treated as circular, such that the first location, we are given the name as a circular queue 1, follows the last location of circular queue maximum value, and is a conceptual view of circular queue. That is the concept of the circular queue. The normal queue that suffers from one limitation in that implementation, when the rear point reaches at the end, insertion will be denied, even if room is available at the front. To overcome this limitation, we can implement the queue as a circular queue. So concept ఇది very simple అండి. సో ఉదయం మనం ఒక క్లాస్ చెప్పుకున్నాం, ఏం చెప్పామండి? దట్ ఈస్ you are using through array and then you are using with the linked list. ఈ లింక్డ్ లిస్ట్ లో ఏమవుతుందని చెప్పానండి? ద మేజర్ ప్రాబ్లమ్ ఇంప్లిమెంట్ యూజింగ్ arrays, it will work only for fixed number of data. సో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ డేటా వరకు మాత్రమే అర్రేలో చేసుకోగలుగుతాం. when you are using a data structure using a single linked list, the queue which is implemented using linked list can work for unlimited number of values. For the unlimited number of values queue లో, అది దేని బేస్ చేసుకొని చేస్తున్నావు? లింక్డ్ లిస్ట్ ను బేస్ చేసుకొని నువ్వు చేస్తున్నావు. అయినప్పటికీ ఇక్కడ సర్క్యులర్ క్యూ వచ్చేటప్పటికి, సర్క్యులర్ క్యూ వెళ్ళక ముందు నేను చెప్తున్నా అండి, ఇక్కడ దిస్ ఇస్ ద ఫ్రంట్, ఈ ఫ్రంట్ దగ్గర నుంచి ఈ లాస్ట్ వరకు వచ్చేసావు. దిస్ ఈజ్ ఇన్ ద సీక్వెన్స్ ఫార్మాట్. దెన్ ఈ సీక్వెన్స్ ఫార్మాట్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎన్ వాల్యూస్, అంటే లాస్ట్ ఎన్ అయినా కావచ్చు. సో ఇన్సర్ట్ చేసినా ఇన్సర్ట్ చేయకపోయినా అక్కడ కొన్నిసార్లు లాస్ట్ నంబర్ మనకు తెలియనప్పుడు, లాస్ట్ నంబరు వెన్ యు ఆర్ టేకింగ్ విత్ లింక్డ్ లిస్ట్ ద్వారా తీసుకున్నప్పుడు ఆ వాల్యూస్ లాస్ట్ వాల్యూ తెలియకుండా ఉంటే మనం ఇన్సర్షన్ లో ప్రాబ్లమాటిక్ వస్తూ ఉంది. మాక్సిమం వాల్యూ ఎంతవరకు అని అంతులేనిది. సో ఇప్పుడు కొత్త నెంబర్ని ఇన్పుట్ చేయాలంటే ఏ పొజిషన్లో తెలుసుకోవాలి మనము? ఫలానా పొజిషన్లో ఉంది, అయ్యా 4వ ప్లేస్లో ఉంది, అక్కడ ఇన్సర్ట్ చెయ్యి, అదే లాస్ట్ వాల్యూ, దాని తర్వాత మనం నెక్స్ట్ వాల్యూ ఇన్పుట్ చేయాలి అని చెప్పడానికి. అంతు లేకుండా ఇన్ఫినిటీ ఇచ్చేస్తే then how you can be go this is the number is the last number, because the maximum values will be stored in the linked list pattern, right? So ఈ సర్క్యులర్ క్యూ వచ్చేటప్పటికి దాన్ని అలాంటి సమస్యను ఎదుర్కోవడానికి we are doing, it is a non-primitive linear data structure. A circular queue is a queue in which all locations are treated as a circular, such that first location ఏ పేరుతో పిలుస్తున్నావు? CQ1 అంటే సర్క్యులర్ Q1 follows the last location of the maximum value. maximum value నువ్వు ఎంతవరకు ఇచ్చినావో 5 వాల్యూస్ ఇచ్చంటే 5 వాల్యూ ఇస్ ద మాక్సిమం, 10 వాల్యూస్ ఇచ్చా 10 వాల్యూ ఇస్ ద మాక్సిమం, 20 వాల్యూస్ అనేది 20 వాల్యూస్ యొక్క మాక్సిమం. మీకు అర్రేలో తీసుకుని ఉంటే A10, A20, A30 అంటే ద మాక్సిమం వాల్యూ యూ నో ఇట్ వెరీ వెల్, దట్ ఈస్ 10, 20, 30 అని. But here, when you are coming with queues, that is with linked list, the maximum number you are not defining.
It is going on, going on, going on. But when you want to input the value without knowing the limit, then it will get the problem. Then ఆ లిమిట్ చెప్పకుండానే మనం ఎలా మాక్సిమం నెంబర్ దగ్గర ఆగాలి. నువ్వు ఎన్నైనా ఇన్పుట్ చేసుకో, 10 చేస్తావు, 50 చేస్తావు, 100 చేస్తావు, 200 చేస్తావు, 5000 వాల్యూస్ అయినా ఇన్పుట్ చేసుకో. బట్ ఆ 5000 అనేది కన్ఫర్మేషన్ నువ్వు ఇవ్వలేవు కదా. సో దానికి ఇవ్వలేనప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తుండగా దెన్ దే ఆర్ ఇన్వెంటెడ్, దట్ ఈస్ ద సర్క్యులర్ క్యూ. డేటాలో వాల్యూస్ ఎంతవరకు ఉంటాయో అంతవరకు దాన్ని సర్కిల్ గా మార్చు అని. Then, and is the conceptual view of circle queue. The normal queue is that suffers from one limitation. The normal queue that suffers from one limitation. ఒక limitation వరకు మాత్రమే వెళ్తుంది. In that implementation, when the rear pointer reaches at the end, insertion will be denied. So, నీకు నార్మల్ క్యూల ప్రకారంగా వెళ్తే ఇన్సర్షన్ అది చేయనివ్వదు. ఎందుకంటే ఈవెన్ ఇఫ్ ది రూమ్ ఈజ్ అవైలబుల్ అట్ ద ఫ్రంట్, నీకు రూమ్ అవైలబిలిటీ ఉన్నా కూడా అక్కడ ఇన్సర్షన్ పాయింట్ ను చేయనివ్వదు. సో టు ఓవర్కమ్ దిస్ లిమిటేషన్ వీ కెన్ ఇంప్లిమెంట్ ద క్యూ యాజ్ ఎ సర్క్యులర్ క్యూ. దాన్ని ఓవర్కమ్ చేయడానికి సర్క్యులర్ క్యూను కనుక్కున్నారు. ఆ సర్క్యులర్ క్యూ కనుక్కునేటప్పుడు ఏం చేస్తుందంటే ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్టార్ట్ చేసామండి. ఉదాహరణ ఈ డయాగ్రామ్ ను గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మై సర్క్యులర్ ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్, రైట్. ఈ సర్క్యులర్ స్టార్ట్ అయింది, వాల్యూస్ మాక్సిమం ఎంతవరకు ఇచ్చామండి, 12 వరకు ఇచ్చాం, లాస్ట్ లో క్లోజ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఒక వాల్యూను డిలీట్ చేశాను, సో ఇప్పుడు డిలీట్ చేయాలంటే ఏదాన్ని డిలీట్ చేయాలంటే ఇప్పుడు వాట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ క్యూ? The pattern of the queue is, what is that? The pattern of the queue is, okay, first in, first out, first in, first out. అంటే delete చేయాలి అంటే దేన్ని delete చేయాలి? ఫస్ట్ లో ఉన్నదాన్ని delete చేయాలి. సో ఈ ఫస్ట్ లో ఉన్నదాన్ని delete చేస్తే ఈ ప్లేస్ ఏమవుతుంది? ఆ ప్లేస్ ఏమవుతుంది? It will be deleted and then giving new ఆప్షన్ ఫర్ అస్. సో ఏం డిలీట్ చేస్తున్నావు ఇక్కడ? వాల్యూను తీసేస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది? ఈ పార్ట్ ఖాళీగా అయిపోతుంది. ఆ పార్ట్ ఖాళీ అయిన తర్వాత ఇప్పుడు ఇది ఎంప్టీ. ఓకే, దెన్ కొత్త వాల్యూని ఇన్పుట్ చేయాలంటే ఎక్కడ ఇన్పుట్ చేయాలి? ఈ 12 తర్వాత నెక్స్ట్ వాల్యూ 13 ఇన్పుట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఖాళీ ప్లేస్ ఉంది, దీన్ని డిలీట్ చేసేసాం కాబట్టి. సో ఆ ఖాళీ ప్లేస్ 12 తర్వాత ఏం నంబర్ ఇస్తున్నాం? 13 అనే ఒక నంబర్ ఇస్తున్నాం. ఓకే, ఈ 13 అనే నంబర్ ఏమవుతుంది? ఇప్పుడు 13 అనే నంబరు ఆ ఖాళీగా ఉన్న ప్లేస్ లో స్టోర్ చేస్తున్నావు కాబట్టి ఇది ఫ్రంట్ అయిపోతుంది. 12 అనేది లాస్ట్ లోనే ఉండిపోతుంది. సో హియర్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ లైక్ దిస్, సో జస్ట్ ఐల్ గివ్ ద ఎగ్జాంపుల్ హియర్. Then here we are taking some of the values. సో ఇక్కడ నా పాయింట్, మీరు సో ఒక నెంబర్ ఉండింది, ఈ నెంబర్ను డిలీట్ చేసేసావు. డిలీట్ చేసిన తర్వాత ఈ స్థానం ఏమవుతుంది? ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నావు? యు ఆర్ పుట్టింగ్ టు అవుట్ సైడ్. సో దట్ ఈస్ డిలీటెడ్. ఇప్పుడు ఈ స్థానం ఖాళీగా ఉంది, ఇన్పుట్ చేస్తున్న వాల్యూను. ఇన్పుట్ చేస్తే ఎక్కడ ఇన్పుట్ చేయాలి? లాస్ట్ లో, అంటే రియర్ లో ఇన్పుట్ చేయాలి. రియర్ లో ఇక్కడ ఆల్రెడీ డిలీట్ అయిపోయింది కాబట్టి ఈ ప్లేస్ ఏ విధంగా ఉంది? ఖాళీగా ఉంది. సో కొత్త నెంబర్ ఇన్పుట్ చేయగానే ఫస్ట్ ప్లేస్ లోకి ఈ నెంబర్ వచ్చేస్తుంది. ఈ అడ్రస్ అట్లే ఉంటుంది, నంబర్ వాల్యూ మాత్రమే మారుతుంది. ఓకే, వాల్యూ మాత్రమే మారుతుంది, బట్ ద అడ్రస్ విల్ బి ద సేమ్. దెన్ సో హియర్ అప్పుడు లాస్ట్ లో ఇన్పుట్ చేసినది అండ్ దెన్ దట్ విల్ బికమ్ యాజ్ అ ఫ్రంట్, అండ్ దెన్ లాస్ట్ లో ఉండే పాయింట్ రియర్ ఎండ్ అట్లే ఉండిపోతుంది. సో హియర్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ వెన్ ద రియర్ పాయింటర్ రీచెస్ అట్ ద ఎండ్, in the implementation when the rear pointer reaches at the end insertion will be denied even if the room is available at the front. To
To overcome this limitation, we can implement the queue as a circular queue. This is the pattern. సో యాక్చువల్గా అయితే ఆ సర్కిల్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి సర్కిల్ ఒక నార్మల్ వ్యూలో దాన్ని ఇన్సర్షన్ ఖాళీగా ఉన్నా కూడా మీకు ఇన్పుట్ చేయనివ్వకుండా బ్రేకప్ చేస్తుంది. సో అలాంటి బ్రేకప్స్ వచ్చినప్పుడు మనము సర్క్యులర్ క్యూ అల్గారిథంను వాడితే దెన్ దట్ విల్ బి ఓవర్కమ్ ద లిమిటేషన్. We can implement the queue as a circular queue. This is the option we have. Next, write about priority queues. ప్రయారిటీ అని ఎవరికి సార్? నాకు ప్రయారిటీ ఇవ్వడం లేదు సార్ మీరు అంటే ఏంటి? నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు అని అర్థం. దెన్ వాట్ ఆర్ ద ప్రయారిటీ అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ప్రయారిటీ క్యూస్ అంటాం. ఆఫెన్ ద ఐటమ్స్ యాడెడ్ టు ఎ క్యూ have a priority. Often the items added to a queue have a priority associated with them. This priority determines the order in which they exist in the queue. Highest priority items are removed first. దీని అర్థం కావాలి కదా. The items added to a queue. ఎప్పుడు ఒక క్యూకు ఐటమ్స్ అన్ని నువ్వు ఇన్పుట్ చేస్తున్నావు. ఓకే, ద ఐటమ్స్ యాడెడ్ టు ఎ క్యూ హ్యావ్ ఎ ప్రయారిటీ అసోసియేటెడ్ విత్ దెమ్. దిస్ ప్రయారిటీ డిటర్మైన్స్ ద ఆర్డర్. ఇన్ విచ్ they exit the queue. Okay, determines the order in which they exit the queue. అంటే క్యూలో నుంచి బయటకు వచ్చే ఏ పొజిషన్ నుంచి బయటకు వస్తున్నారు. హైయెస్ట్ ప్రయారిటీ ఐటమ్స్ ఆర్ రిమూవ్డ్ ఫస్ట్. సో హైయెస్ట్ ఎక్కువ ఎవడికి ప్రిఫరెన్స్ చూపిస్తున్నామో పర్టికులర్ అడ్రస్ను పర్టికులర్ వాల్యూను ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ రిమూవ్ దట్ వన్. A priority queue is a queue that contains items that have some predefined ordering. A priority queue is a queue that contains items that have some predefined ordering. ఈ priority queue అనేది ఒక క్యూనే అయినప్పటికీ దానికి కొన్ని ప్రీడిఫైన్డ్ ఆర్డరింగ్ రూల్స్ ఉంటాయి. అంటే ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలి ఈ తగ్గట్టుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్లో ఉన్నారు 23 మంది, పర్టికులర్ ఒక వ్యక్తికి ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నాము? ఆ ప్రయారిటీ ఇచ్చేటప్పుడు అతనికి ఏమి అందరిలో ఉండే లక్షణాలే ఉన్నాయి, ఇతనికి లక్షణం కొద్దిగా ఇంపార్టెన్స్ ఎందుకంటే అతను ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే ఆలోచన వస్తే అక్కడ అతనికి మనకు కావాల్సిన అంటే ఫ్యాకల్టీకి కావాల్సిన ప్రీడిఫైన్డ్ ఆర్డరింగ్ ఉంది. అంటే అతనిలో ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి వీఆర్ ప్రిఫరింగ్ దట్ పర్సన్. సో ఏ ప్రయారిటీ క్యూ ఈజ్ ఎ క్యూ దట్ కంటైన్స్ ఐటమ్స్ దట్ హ్యావ్ సమ్ ప్రీడిఫైన్డ్ ఆర్డరింగ్. Unlike the usual removal of the first item, when an item is removed from a priority queue, the item which is highest priority is removed. So మనము డేటాను తీసేసేటప్పుడు మనం ఆలోచించుకొని ఈ వాల్యూని తీసేస్తున్నాము. అప్పుడు దాని అర్థం ఏమవుతుందంటే ఈ వాల్యూకు ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ ఉంది, దానివల్ల దాన్ని పక్కన తీసేశారు అనేది. సో ఉదాహరణ చెప్తే కానీ ఈ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్, అజ్యూమ్ దట్ integer priority queues have small integers with the highest priority. Assume that the items 4, 3, 1, 5, 2 are added sequentially. సో 4, 3, 1, 5, 2 అనే నంబర్లను యాడ్ చేసావు. Unlike the usual queue is, priority queues will order the items in ascending order. అది ప్రయారిటీ ఏం చేస్తుంది? ఒక అసెండింగ్ ఆర్డర్లో తీసుకొస్తుంది.
ఫస్ట్ వాల్యూ ఏముండాలి, 1 ఉండాలి, రెండవది 2, మూడవది 3, నాలుగవది 4, 5. సో స్థానాలు నువ్వు ఇన్పుట్ చేసేటప్పుడు A1లో 4 పెట్టినావు, A2లో 3 పెట్టినావు, A3లో 1 పెట్టినావు, A4లో 5 పెట్టావు, A5లో 2 పెట్టావు. బట్ వెన్ యు ఆర్ టేకింగ్ ద ఆర్డర్, and like the usual queue, this priority queues will order to the items in ascending order. అసెండింగ్ ఆర్డర్లోకి అది కన్వర్ట్ చేస్తుంది. ఫస్ట్ 2, 3 అని సీక్వెన్స్లోకి తీసుకొస్తుంది. ద ఫస్ట్ ఐటమ్ టు బి రిటర్న్డ్ ఫ్రమ్ దిస్ ప్రయారిటీ క్యూ ఈజ్ ద 1. సో ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నావు, ఈ 1 అనే నంబర్కు ఇస్తున్నావు. ఇది ఎందుకంటే ఇది ఆర్డర్ ఇట్లా ఇన్పుట్ చేసావు, కానీ అది మార్చుకుంటుంది, సీక్వెన్స్ అసెండింగ్ ఆర్డర్లోకి మార్చుకుంటుంది. ఓకేనా. ఆ తర్వాత if the number 0 is added to the queue after removal of 1. సో ఇప్పుడు the first item priority ఏదో దాన్ని రిమూవ్ చేద్దాం. the first item to be returned from this priority queue is 1. priority queue లో ఈ మొదటి అనే వాల్యూను తీసేస్తున్నాం. if the number 0 is added, అంటే ఈ బాక్స్ లో 0 అని యాడ్ చేస్తే, if the number 0 is added to the queue after removal of 1, ఒకటి తీసేసి 0 అని పెట్టు, then the value 1 will be in the front of the queue even though it is the last item to be added in the queue. సో ఈ రిమూవ్ చేసేసిన తర్వాత కూడా అక్కడ కొత్త నెంబర్ 0 అని పెట్టినప్పటికీ కూడా, if the number is 0 is added to the queue after the removal of 1, then the 1 will be in the front. సో ఫ్రంట్ లో 1 front of the queue even though it is the last item to be added to the queue. even though నువ్వు 0 అనేది లాస్ట్ ఐటమ్ కూడా యాడ్ చేసిన దానికి అయినప్పటికీ కూడా ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద మినిమం వాల్యూ టు మాక్సిమం వాల్యూ. దీని అర్థం ఏంటి, నువ్వు 1వ నెంబర్ తీసేసావు, మళ్ళీ దానికి ఒకటి కాకుండా వేరే నెంబర్ ఇచ్చినంటే 7, 8 అనేది. సో దట్ విల్ బి థింకింగ్ ఆఫ్ డిఫరెంట్ వన్. బట్ ఇక్కడ ఏం చేస్తున్నావు, the first item to be returned from the priority queue is 1 if the number 0 is added to the queue after the removal of 1. సో 1 అనే నెంబర్ తీసేసి 0 అనే వాల్యూని ఇన్పుట్ చేస్తున్నావు, then the 1 will be the front of the queue. అప్పుడు 1 అనే నంబరు ఫ్రంట్ ఆఫ్ ద క్యూలో స్టోర్ అవుతుంది, ఈవెన్ దో ఇట్ ఈస్ ద లాస్ట్ ఐటమ్ టు బి యాడెడ్ టు ద క్యూ. యాక్చువల్గా క్యూలో అది లాస్ట్ ఐటమ్ 0 అనేది యాడ్ చేసావు, యాడ్ చేసినప్పటికీ కూడా అది ముందరకు వచ్చి కూర్చుంటుంది. ద ప్రయారిటీ ఈస్ గివెన్ టు ద సీక్వెన్స్ ఆర్డర్. సో హియర్ వీ కెన్ అబ్జర్వ్, if a new item is added to the queue which has the same value an existing member of the queue, then the new item has a lower precedence than the item already existing. For instance, if a number 3 is added to the above priority queue, then the queue will look like this. సో ఇంకో నెంబరు, కొత్త నెంబరు యాడ్ చేస్తున్నావు, యాడ్ చేయాలంటే ఎక్కడ యాడ్ చేయాలి, లాస్ట్లో యాడ్ చేస్తావు. అంటే దీని తర్వాత 3 యాడ్ చేసినా కూడా మళ్ళీ అదేం చేస్తుంది, ప్రయారిటీ కోసము ఆర్డర్లోకి మారాలి. సో 5 తర్వాత 3 ఇన్పుట్ చేసావు, ఇన్పుట్ చేసినప్పటికీ కూడా అది దాని ప్రయారిటీ ఎక్కడ ఇవ్వాలో అక్కడే ఇస్తుంది. సో నార్మల్ 3 ఉంది, కొత్త యాడింగ్ నెంబర్. if a new item is added to the queue which has the same value in the existing member of the queue, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న క్యూలో ఆ నెంబర్స్ అన్ని ఉన్నాయనుకో, then this new item has a lower precedence, అంటే దీనికి తక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. then this item is already existing, ఎందుకంటే ఆల్రెడీ 3 అనేది ఉంది, మళ్ళీ ఇంకో నెంబర్ యాడ్ చేస్తావు 3 అని. అప్పటికి ఫర్ ఇన్స్టెన్స్ if a new number 3 is added to the above priority queue, then the queue would be like this. ఆ క్యూ ఈ విధంగా ఉంటుంది. అంటే ఏ నెంబర్ సీక్వెన్స్ ఆర్డర్లో మారాలంటే 0, 2, 3, 3, 4, 5 అనేగా మారుతుంది. ద ఆర్డర్ విల్ బి చేంజ్డ్. నెక్స్ట్, this is the calling as a priority importance on the sequence sorting of the ascending order లో ఉండాలి. that you can call as a priority queues. Next, we have another thing, that is write about DQs. Qs వేరు, DQs వేరు. A DQ or simple DQ
is a queue in which all the elements can be inserted and deleted at both ends of the queue. So DQ అన్నప్పుడు క్యూ అన్నప్పుడు ఒక సైడ్ నుంచి ఇన్పుట్ చేయాలి, ఒక సైడ్ నుంచి తీసేయాలి. సో అంటే అప్పుడు ఏంటి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్, అంటే ఒక సైడ్ నుంచి ఇన్పుట్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ నుంచి రిమూవ్ చేయొచ్చు. సో దట్ ఈస్ మెథడ్ యాజ్ ఎ క్యూ. Okay, then when you are coming for the opposite, DQ, DEQUE, okay, DQ. A DQ or a simple DQ is a queue in which the elements can be inserted and deleted. దీంట్లో ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అట్ ద బోత్ ఎండ్స్, అంటే రెండు ఎండ్స్, ఇట్లా ఫ్రంట్ లో డిలీట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, రియర్ లో ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. బోత్ సైడ్స్ will be work that we can call as a DQ. A DQ or a simple DQ is a queue in which the elements can be inserted and deleted at both ends of the queue. This is a very flexible structure. This is a very flexible structure when compared to stacks and queues. So ఈ DQ అనేది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కంపేర్ టు స్టాక్స్, క్యూస్. ఓకే, ఈజీగా మనం చేయొచ్చు. సో ఎలా కావాలంటే అలా ఇన్పుట్ చేయొచ్చు, ఎలా కావాలంటే అలా డిలీట్ చేసుకోవచ్చు. Right. When you are inputting the values, when you are deleting the values, both arrows will be there. Right. So here, if you are inputting the value from this place, then you can take the output also from this. Then if you are inputting from this side, then you can be delete from this side. Right. DQ can also be maintained in a circular fashion. It is circular fashion maintain చేస్తుంది. We can have several other types of DQs, queues, by limiting or relaxing some constraints, some conditions ను బేస్ చేసుకుని DQs ను మనం జనరేట్ చేయొచ్చు. 2 out of them are frequently used. చాలా రకాలు ఉన్నాయి, దాంట్లో ముఖ్యంగా 2 రకాల గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఒకటి వచ్చి ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ, రెండవది వచ్చి అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ. 2 రకాలు ఉన్నాయి. ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ అంటే ఎవడు ఇన్పుట్ చేయకుండా కాపాడుకునేది ఒక ఆప్షన్. అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ క్యూ, వానికి అవుట్పుట్ చూపించకుండా రిస్ట్రిక్ట్ చేయడం అంటే బ్రేక్ చేయడం. ఇన్పుట్ చేయాలన్నా బ్రేకప్ చేయొచ్చు, అవుట్పుట్ లో తీసుకోవాలన్నా కూడా బ్రేకప్ చేయొచ్చు. దాన్ని రిస్ట్రిక్షన్ లో మీరు పెట్టచ్చు. దట్ వీ కెన్ కాల్డ్ హియర్ ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ, అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ. The input restricted DQ is a DQ in which deletions are allowed. In which deletions are allowed both ends and ఇన్సర్షన్స్ ఆర్ అలౌడ్ ఓన్లీ అట్ వన్ ఎండ్. సో ఇక్కడ చూడండి, ఇన్పుట్ చేసేటప్పుడు ఇక్కడ గమనించాలి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇన్పుట్ చేసేటప్పుడు ద ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ ఈజ్ ఎ DQ ఇన్ విచ్ deletions are allowed at both ends. అంటే ఇక్కడ ఎక్కడ డిలీట్ చేయాలి, ఇక్కడ ఫ్రంట్ లోనే కదా, ఫ్రంట్ లో డిలీట్ చేసేటప్పుడు మనము బోత్ ఎండ్స్ లో నుంచి మనం డిలీట్ చేయాలి. ఇన్సర్ట్ రిస్ట్రిక్ట్ DQ విచ్ deletions are allowed both ends, అంటే ఈ ఎండ్ డిలీట్ చేయొచ్చు, ఈ ఎండ్ లో అయినా డిలీట్ చేయొచ్చు. బట్ ఇన్సర్షన్స్ ఆర్ అలౌడ్ ఓన్లీ అట్ వన్ ఎండ్. సో ఇన్పుట్ చేసేటప్పుడు మాత్రం ఒక సైడ్ నుంచి మాత్రమే నువ్వు ఇన్పుట్ చేస్తావు. డిలీట్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఎలాగైనా దాన్ని రెండు పక్కల నుంచి ఏ పక్క నుంచి అయినా నువ్వు డిలీట్ చేయొచ్చు. కానీ ఇన్సర్ట్ చేసేటప్పుడు మాత్రం ఒక పక్క నుంచే ఇన్పుట్ చేయాలి. డెలీషన్ కావాలంటే ఫ్రంట్ లో నుంచి డిలీట్ చేయొచ్చు, అట్లా రియర్ లో నుంచి డిలీట్ చేయొచ్చు. బట్ వెన్ యు ఆర్ ఇన్సర్టింగ్ న్యూ వాల్యూ టు ద DQ, then it will be inputted from one side only. Right. Next, the output restricted DQ. Output restriction ఏం జరుగుతుంది? In a DQ in which insertions are allowed of the both ends but deletions are allowed only at one end. సో ఇన్పుట్ చేసేటప్పుడు ఇక్కడ దీనికి ఆపోజిట్, అవుట్పుట్ రెస్ట్రిక్టెడ్ ఫార్మ్స్ లో దీని యొక్క ఆపోజిట్. సో నువ్వు అక్కడ ఇన్పుట్ రెండు పక్కల నుంచి ఎటు పక్క నుంచి వచ్చినా డిలీషన్ ఒకటే అన్నాడు. ఇక్కడ నువ్వు ఏమన్నా చేసుకో, ద అవుట్పుట్ రెస్ట్రిక్టెడ్ DQ విచ్ ఇన్సర్షన్స్ ఆర్ అలౌడ్ అట్ బోత్ సైడ్. ఇక్కడ ఇన్సర్షన్ రెండు పక్కల నుంచి జరుగుతుంది, బట్ డెలీషన్స్ ఆర్ అలౌడ్ అట్ వన్ ఎండ్. ఇక్కడ డెలీషన్స్ అన్ని ఒక వైపు నుంచే డిలీట్ అవ్వాలి. దానికంటే ముందు ఇన్పుట్లు అయితే రెండు పక్కల నుంచి what you are doing, you are inputting your data and then output is coming for 1. So here if you are taking the output side as a 2, then 1 point is the insertion. The opposite,
The input restricted DQ is a DQ in which deletions are allowed at both ends, but insertions are allowed only at one end. The output restricted DQ is a DQ in which insertions are allowed at both the ends, but deletions are allowed only at one end. ఒక ఎండ్ నుంచి నువ్వు delete చేయగలుగుతావు. This is about your this one, that is this DQs. Next, another thing we have applications of stack applications. Okay, the stack is the last in last out data structure. This data structure has some important applications in different aspects. These are like below: expression handling. So applications లో ఏవే ఉన్నాయి ఆల్రెడీ మనం చేసాం. ద ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఆర్ ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ కన్వర్షన్, దట్ ఈస్ ద expression. And the stack can be used to convert some infix expression into postfix equivalent or prefix equivalent. These postfix or prefix notations are used in computers to express some expressions. These expressions are not so in computers, not so much familiar to the infix expression, but they will have some great advantages also. We do not need to maintain operator ordering and parentheses. So ఇక్కడ ఏం చెప్తున్నాడు, వివిధ రకాల ఎక్స్ప్రెషన్ హ్యాండిలింగ్. సో ఎక్స్ప్రెషన్ హ్యాండిలింగ్ అంటే ఏంటి, దాని అర్థము, వెన్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ ద అవుట్పుట్ షుడ్ బి లైక్ దిస్. యూ కెన్ ఫాలో దిస్ వన్. మీన్స్ when you are taking infix to postfix or infix to prefix conversion, the process what it is telling, the stack can be used to convert some infix expression into the postfix equivalent or prefix equivalent. అంటే మనకు ఎక్స్ప్రెషన్ ను మార్చుకోవడానికి పోస్ట్ఫిక్స్ లో నుంచి ప్రిఫిక్స్ లోకి, ఇన్ఫిక్స్ లో నుంచి పోస్ట్ఫిక్స్ లోకి, ఆ తర్వాత ఇన్ఫిక్స్ లో నుండి ప్రిఫిక్స్ లోకి మార్చుకోవచ్చు. ది పోస్ట్ఫిక్స్ ఆర్ ప్రిఫిక్స్ నోటేషన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్స్. ఇవి ఈ నోటేషన్స్ అన్నిటిని మన కంప్యూటర్స్ లో ఉపయోగిస్తాం టు ఎక్స్ప్రెస్ సమ్ ఎక్స్ప్రెషన్. దీస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నాట్ సో మచ్ ఫెమిలియర్. These expressions are not allowed for so much familiar to the infix expression, but they have some great advantages also. We do not need to maintain operator overloading parenthesis. సో మనము ఆపరేటర్ ఓవర్లోడింగ్ చేయడానికి parentheses ను మనం వాడకూడదు. ఓకే, postfix and prefix evaluation. Postfix and prefix. After converting the prefix to postfix notation, we have to evaluate expression to get result. Evaluation అంటే కన్వర్షన్ చేసిన తర్వాత దాని అవుట్పుట్ రావాలని. For that purpose also we need help of data structures. Next, another option we have, that is backtracking procedure. Backtracking is one of the algorithm designed technique for all the purposes. We divide into some way. If that way is not efficient, we come back to the previous state and go into some other path. To get back to the current sites, we need to store the previous state. For instance, suppose we need stack examples of backtracking is finding the solutions of K-night tour problem, that is NQueen problem, that we can see later now. Another great use of stack is running the stack function call and return process. When we call a function from another function, that function call statement may not be the first statement. After calling the function, we also have to come back from the function area to the place where we have to let our control. We want to resume our task, not restart. For that reason, we store the address of the program counter into the stack, then go to the function body and to execute. After completion of the execution, it pops out of the address from stack and assign it into the program counter to resume the task again. సో ఈ విధంగా మనము
కొన్ని టాస్కుల కోసము వివిధ రకాల అప్లికేషన్స్ అన్నిటిని మనము ఈ అప్లికేషన్ ఆఫ్ స్టాక్స్ లో ఉపయోగించుకోవచ్చు. హియర్ we have finished third unit of the second semester, right? So from tomorrow class we'll start with the fourth unit of this one, right? Please check out that whether your syllabus is properly going or not. ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకున్న తర్వాతనే మనము నెక్స్ట్ స్టెప్ ఈ పాయింట్ చెప్పలేదు సార్ అంటే then we can be considered there. So simply when I am taking, then automatically if you are not answering, then just blind గా అక్కడ ఫోన్ పెట్టేసి వెళ్ళిపోవడం కాదు. క్లాసెస్ లో కూర్చుని ఉంటే then you can be asked number of doubts. Then simply if you are going without any doubts, then what will be use of this one? Right. So here we are observing that. నెక్స్ట్ ఒక్కసారి ఈ మెటీరియల్ మీకు ఇంతవరకు నేను సెండ్ చేయలేదండి. ఒక 10 minutes ఇప్పుడే సెండ్ చేస్తాను. రైట్. Then here I am opening my WhatsApp group. Where is my WhatsApp group? Then I have to post here. Who is this? Manjunath, what the message, sir? Phone lo charge అయిపోయింది sir. Oh God, what can I do now? Okay, let them. What is the problem? He is telling at least. So that is the responsibility of all the students. Better when you are coming to the class, make it in the charging. Otherwise, you will be lost. I won't be lost there because you know it very well how it will be do. So here I am posting the third unit for you, so you can be take that data. Right. So we are sending the third unit data there. So up to here, anybody have a doubts? We can ask any doubts. You can share all the things. Right. Anybody have a doubt? Give the attendance, please. Munira, Majida, both are came. Bhagyarekha not came. Tirumalesh, see Tirumalesh. రాలేదు. గణేష్ రాలేదు. గణేష్. దామోదర్ వచ్చాడు. సార్. టి తిరుమలేష్ రాలేదు. సుహేల్ ఉన్నాడు. ఖాదర్ భాష రాలేదు. భానుప్రకాష్ రాలేదు. ఆ తర్వాత శ్రీధర్ రెడ్డి రాలా. నాగేశ్వర వచ్చాడు. ఆ తర్వాత సాయి రాలేదు. ఆది రాలా. సతీష్ రాలేదు. హరినాథ్ రాలేదు. మంజునాథ్ వచ్చాడు. తరుణ్ వచ్చాడు. నందకుమార్ రాలా. जावेद प्रेजेंट सर। सुबह में कई गुना है क्लास को? सुबह दूसरे आ गया था सर, उसको नेट से आया था। ప్రసన్న జ్యోతి వచ్చింది ఇప్పుడు. రైట్. సో మొత్తం ఎంతమంది ఉన్నారయ్యా క్లాస్ లో? ఎంతమంది ఉన్నారు మీరు? ఇప్పుడు నేను కన్ఫ్యూజింగ్ ఇక్కడ. 1 2 ఏది కన్సిడర్ చేయాలో తెలియదు. 3 8 మెంబర్స్ ఏనా? సో ఈరోజు ఆడింది 2. ఎవరు? జాబీదు అండ్ నేను ప్రసన్న. ఆ తర్వాత 2 3 4 5 6 7 8 9 మంది. 9 మంది అయ్యారయ్యా బాబు. ఆ అమ్మాయి ఉందిగా మునీరా మాజిదా, ఇద్దరు వచ్చి మళ్ళీ ఒకరే వింటున్నారు క్లాస్. నో ప్రాబ్లం. రైట్. 9 మెంబర్స్ ఆర్ దేర్. రైట్. సో ఎనీబడి హ్యావ్ డౌట్స్? No. Anybody have a doubts? Prasanna? No doubt, sir. Right. So please join
and then I will send some people are not joining. I will send a link in the group. So who are not joining, they have to come to the college and then make it as a well, the option is there, right?